సార్ ఇప్పుడు ఇంకా 2 డేస్ అనగా ఇప్పుడు 'ప్రభాస్‌ది 'సలార్' మూవీ రిలీజ్ అవుతుంది. మీకు ఎలా అనిపిస్తుందండి? అంటే హిట్ అవుతుంది పక్కా. ఎందుకంటే ఆల్రెడీ ప్రశాంత్ నీల్ డైరెక్టర్ 'కేజీఎఫ్' అండ్ అతను చేసిన మూవీస్ అన్నీ హిట్టే కాబట్టి ఈ మూవీ కూడా పక్కా హిట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఈ ట్రైలర్స్ 2 ట్రైలర్స్ మనకి రిలీజ్ అయింది. ఒకటి ఫస్ట్ టైం వచ్చి 'పృథ్వీరాజ్' గారిని మొత్తం చూపించేసి 'ప్రభాస్‌ని' లాస్ట్‌లో చూపించారని చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు. అలాగే సెకండ్ ట్రైలర్‌లో వచ్చేసి 'ఫైనల్ పంచ్' అని అంటున్నారు. అది ఇంకా హైలైట్ ఉందంటున్నారు ఫస్ట్ ట్రైలర్ కంటే సెకండ్ ట్రైలర్. ఇందులో మీకు ఏది బాగా నచ్చిందండి? అది సెకండ్ ట్రైలర్ బాగుంది. మీరు అన్నట్టు ఫస్ట్ ట్రైలర్ ప్రభాస్ని తక్కువ చూపించారు. అండ్ టీజర్లు వచ్చినప్పుడు కూడా ప్రభాస్ని అసలు ఏమి చూపించాలి. లాస్ట్ ఒక 5 సెకండ్స్ ఏమో చూపించారు అంతే. అలానే సెకండ్ ట్రైలర్లో ఎక్కువ చూపించారు. ఫస్ట్ ట్రైలర్ కన్నా కంపేర్ చేస్తే సెకండ్ ట్రైలర్ బాగుంది. అలా ప్రభాస్ గారికి 3 సినిమాలు వరుసగా ఫ్లాప్‌లు వచ్చినాయి. 'సాహో', 'రాధేశ్యామ్' ఇంకా 'ఆదిపురుష్'. ఇప్పుడు ఈ 'సలార్‌తో' ఫ్యాన్స్ చాలా భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. ఈ సినిమా మళ్ళీ ఫామ్‌లో వస్తుంది. అండ్ ప్రభాస్ కూడా మళ్ళీ ఒక వేరే లెవెల్‌లో అవుతారని, పాన్ ఇండియా కంటే ఇంకా వేరే లెవెల్ అవ్వచ్చు అని చాలామంది కోరుకుంటున్నారండి. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ 3 ఫ్లాప్స్ వచ్చాయి కానీ బిఫోర్ వచ్చిన మూవీస్ అంటే ప్రభాస్ కాకుండా ఇప్పుడు డైరెక్టర్ గురించి మాట్లాడతాం. ఈ వీళ్ళ కాంబినేషన్ కాబట్టి ముందు వచ్చిన 'కేజీఎఫ్' కానీ ప్రశాంత్ నీల్ చేసిన తను కన్నడ వాడు. మనం నార్మల్ అతని హిస్టరీ చూస్తే అన్నీ హిట్ అయిన మూవీసే ఉన్నాయి అతనివి. సో 'కేజీఎఫ్' కూడా చాలా పెద్ద హిట్. మన తెలుగులో కూడా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. సో దాన్ని కంపేర్ చేసుకుంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇది బ్లాక్ బాస్టర్ అవుతుంది. మనం అనుకున్న దానికి ఎక్కువ విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను. ఫైనల్‌గా ఇప్పుడు 'సలార్' అండ్ 'డంకీ' 2 క్లాషెస్ అవుతున్నాయి ఒకే రోజు. ఈ 2 సినిమాల్లో ఏది 1000 క్రోర్స్ గ్రాస్ ప్రాఫిట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఈ రెండిట్లో ఇప్పుడు ప్రభాస్కి వచ్చేసి పాన్ ఇండియా స్టార్ కాబట్టి హిందీలో కానీ తెలుగులో కానీ అన్ని దగ్గర ఎక్కువ క్రేజ్ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు షారూఖ్ ఖాన్కి వచ్చేసి షారూఖ్ ఖాన్ కూడా ఉన్నది కానీ ఇప్పుడు ప్రభాస్ హిందీలో కూడా మార్కెట్ చాలా ఉంది. కానీ తెలుగులో వచ్చేసి ప్రభాస్ తెలుగు హీరో. షారూఖ్ ఖాన్కి అంత ఇప్పుడు ప్రభాస్ వస్తుంది కాబట్టి పోటీగా షారూఖ్ ఖాన్కి అంత ఉండదు. షారూఖ్ ఖాన్ ఇప్పుడు ప్రభాస్దే డంకీ కన్నా ఎక్కువ ప్రభాస్కి రావచ్చు 'సలార్‌కి. తన క్రేజ్ ఏం డౌన్ కాదు. అంటే తెలుగులో మన తెలంగాణ ఆంధ్రలో అయితే కాదు. ఇక వేరే దాంట్లో మన ఐడియా లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ 'సలార్' కాకపోయినా నెక్స్ట్ మూవీస్ కూడా ఉన్నవి. ప్రాజెక్ట్ కే కూడా ఉంది. ఆ మూవీ కూడా ఇప్పుడు దానికి కూడా చాలా క్రేజ్ ఉంది. హాలీవుడ్లో కూడా కామిక్స్లో వస్తుంది కాబట్టి ఆ మూవీ కూడా చూడాలి. ఆ మూవీ కూడా మన కాకపోతే చెప్పలేము. సినిమా మాత్రం బాగుంటుంది. అవి టికెట్లు దొరుకుతాయో దొరకవు కూడా తెలియదు, కానీ సినిమా మాత్రం నెంబర్ 1 నడుస్తుంది. ఇక మేము కూడా అనుకుంటున్నాం వెళ్ళాలి, షోకి వెళ్ళాలి. ఫస్ట్ షోకి టైం దొరుకుతుంది, టికెట్ దొరకడం ముందుగానే బుక్ చేసుకోవాలి. సినిమా కూడా హైలైట్ ఉంటుంది. మంచి ఐ పిక్చర్ చూడాలనుకుంటున్నాం. ప్రభాస్ ఎట్లాగో మా హీరో కాబట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ కాబట్టి దాన్ని చూడాలనుకుంటున్నాం మేము కూడా. ఫస్ట్ ట్రైలర్‌లో ఎక్కువ 'పృథ్వీరాజ్' గారిని చూపించి ఇంకా సగంలో ప్రభాస్ గారిని చూపించారని చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. అలాగే సెకండ్ ట్రైలర్ 'ఫైనల్ పంచ్' వచ్చేసరికి చాలామంది ఇంకా అట్రాక్టివ్గా ఫీల్ అయిపోయి ఇది ఇంకా హైప్‌లో తీసుకొచ్చారని అంటున్నారు. మీ ఫీలింగ్ ఎలా ఉంది? అలా ఏం లేదండి. ఎవరు ఫస్ట్ వచ్చినా ప్రభాస్ ఆయన సార్ ఎంట్రీకి మాకు అదిరి కొట్టేస్తాం మొత్తం. ఇక గోల ఉంటుంది, అంతా మొత్తం రష్ ఉంటుంది. సూపర్ బ్లాక్ బూస్టర్ అవుతుంది. సినిమా హిట్ అయిపోతుంది అంతే అండి. ప్రభాస్ అన్న కదా ఎట్లాగో మంచి బ్లాక్ బూస్టర్ అవుతుంది. సినిమా హిట్ అవుతుంది. దాని ముందు నుంచి దాని రిలీజ్ కోసమే చూసినాం. అది కూడా దొరికింది. ఫుల్ హ్యాపీ. 22కి ఎట్లా ఉంది కాబట్టి మేము దాని గురించి ఇంకా పోరాడుతున్నాం టికెట్ల కోసం. హైలైట్ ఉంటుంది సినిమా. ఇప్పుడు ప్రభాస్ గారి లుక్స్ 'సలార్‌లో లుక్స్ అయితే వచ్చేసి 2013 మిర్చి సినిమాలానే ఉందని చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరెలా అనుకుంటున్నారు? నేనైతే ఇంకా 100 రెట్లు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే అది కొత్త సినిమా కాబట్టి ఇంకా ఆయన చాలా రోజుల నుంచి వెయిట్ చేసి మంచిగా ఇప్పుడు మంచి సినిమా అందిస్తున్నారు. మంచి దర్శకత్వం, మంచి డైరెక్టింగ్ ఉంది కాబట్టి సినిమా కూడా హైలైట్ ఉంటుంది. బ్లాక్ బూస్టర్ అవుతుంది కంపల్సరీగా. ఇప్పుడు 'సలార్‌కి' ఇంకా 'డంకీ' 2 ఒకే రోజు రిలీజ్ అవుతుంది కదా. ఈ రెండిట్లో ఏది 1000 క్రోర్స్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? అది మనకు అంత ఐడియా లేదండి. మాకైతే సినిమా మాత్రం బ్లాక్ బూస్టర్ అవుతుంది అంతే అండి. అదొక్కటి ఫైనల్గా.